పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతులు, ప్రజా సంఘాలు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపిచ్చాయి. పోతిరెడ్డిపాడు గ్రామంలో రైతు సంఘాలను పోనివ్వకుండా ఊరి బయటే రోపేసి అడ్డుకుంటున్నారు పోలీసులు. రైతులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే నీరు దిగువకు విడుదల చేయాలని రైతు సంఘాలు, సిపిఎం పార్టీ సంఘాలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ఊరిలోనికి ఎందుకు పోనివ్వటం లేదని పోలీసులు, రైతులు నిలదీశారు. శ్రీశైలం జలాశయంలో 876 అడుగుల నీటి మట్టం ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు విడుదల చేయటం లేదని అన్నారు. రాయలసీమ రైతులంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత చులకన అంటూ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి దిగువ జిల్లాలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా వచ్చిన్నారు. 854 అడుగులకే శ్రీశైలం నీటి మట్టం ఉన్నప్పుడు నీళ్లు విడుదల చేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రాతిబంధన ఉంది. ప్రభుత్వం గత 5 రోజుల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, నిబంధనలు అమలు చేయడం లేదు. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు నీళ్లు వదలాలి, పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తాలని చెప్పేసి మేము గేట్ల వద్దకు వచ్చాం. గేట్ల వద్దకు పోనివ్వకుండానే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా రైతు సంఘ నాయకులపైన దాడి చేసి బలవంతంగా వెహికల్స్ తో కుక్కి ఎత్తుకుపోయారు. ఈ రకంగా దౌర్జన్యంగా దాడుల ద్వారా, పోలీసుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేరు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీళ్లు గేట్లు ఎత్తమని విడుదల చేయమని చెప్పి దాదాపు 10 రోజుల నుంచి మేము ఈ యొక్క ఆందోళనను పోరాటం చేసి పత్రికల ద్వారా, మీడియా ద్వారా అధికారులను, ప్రజాప్రతినిధులందరినీ కోరాం. కానీ పంటలు ఎండిపోతా ఉన్నాయి. దిగువన ఈ పోతిరెడ్డిపాడు దిగువన ఉన్నటువంటి తెలుగంగ ఏరియాలో ఉన్నటువంటి మండలాలు, గ్రామాలన్నీ కూడా జిల్లాలో వర్షాలు లేక మొక్కజొన్నలు తదితర పంటలన్నీ పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అందులో కౌలు రైతులు అధికంగా వాళ్ళ పెట్టుబడి గుత్తల ముందరనే వాళ్ళ భార్యల, పిల్లల సొమ్ములు తీసుకొచ్చి తాకట్టు పెట్టి తెచ్చి గుత్తలు కట్టి ఆ విధంగా పంటలు వేసుకున్నారు. ఇంతవరకు ఆ పంటలు ఎండిపోవడం జరిగింది.